ఫ్రెండ్స్ 1998వ సంవత్సరంలో రవి అనే వ్యక్తి యొక్క తండ్రికి మొదటి ఉద్యోగం వచ్చింది. అయితే అది పెద్ద ఎంఎన్సీ కంపెనీలో కాదు, అది ఒక గవర్నమెంట్ జాబ్. అయితే ఆ రోజు ఆయన ఇంట్లో పండగ వాతావరణం, వారి తాతగారి కళ్ళల్లో గర్వం, వారి అమ్మమ్మ ముఖంలో ప్రశాంతత. ఎందుకంటే ఆ కాలంలో ఒక గవర్నమెంట్ జాబ్ అంటే కేవలం ఉద్యోగం కాదు, అది ఒక ఇల్లు, ఒక కుటుంబ భవిష్యత్, ఒక రిటైర్మెంట్, ఒక జీవితానికి గ్యారంటీ. ఆ రోజు రవి తండ్రి ఒక సింపుల్ ఫార్ములాను నమ్మాడు. అదేంటంటే బాగా చదువు, డిగ్రీ తెచ్చుకో, జాబ్ సంపాదించు, నిజాయితీగా పనిచేయి, రిటైర్మెంట్ వరకు అదే ఉద్యోగంలో ఉండు. అయితే ఆ ఫార్ములా ఆయన జనరేషన్కి చాలా బాగా పనిచేసింది. కానీ 30 సంవత్సరాల తర్వాత అదే ఇంట్లో, అదే కుటుంబంలో రవికి కూడా ఉద్యోగం వచ్చింది. కానీ ఈసారి గవర్నమెంట్ ఆఫీస్లో కాదు, అది ఒక మల్టీనేషనల్ కంపెనీలో. అక్కడ ఎయిర్ కండిషన్డ్ ఆఫీస్, ల్యాప్టాప్, ఐడి కార్డ్, కార్పొరేట్ లైఫ్. బయట నుంచి చూస్తే అతని ప్రపంచం తన తండ్రి ప్రపంచం కంటే మెరుగ్గా కనిపించింది. కానీ ఒకరోజు రవి యొక్క కంపెనీ ఒక అనౌన్స్మెంట్ చేసింది. అదేంటంటే ఫ్రమ్ నెక్స్ట్ మంత్ సెవరల్ ఏఐ టూల్స్ విల్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ టు డైలీ వర్క్ ఫ్లోస్ అని. అంటే రిపోర్ట్స్ తయారు చేసే ఏఐ, డేటా అనలైజ్ చేసే ఏఐ, ప్రజెంటేషన్స్ తయారు చేసే ఏఐ, ఈమెయిల్స్ రాసే ఏఐ, కొన్ని నిమిషాల్లోనే గంటలలో చేయాల్సిన వర్క్ కంప్లీట్ చేసే ఏఐ. అయితే ఆ రోజు ఎవరిని జాబ్ నుంచి తీసేయలేదు. కానీ ఆఫీస్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న తిరుగుతోంది. అదేంటంటే ఒక మెషిన్ నా పని నేర్చుకోగలిగితే నా అసలు వాల్యూ ఏంటి అని. అయితే ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత రవి తన తండ్రిని ఒక ప్రశ్న అడిగాడు. అదేంటంటే, నాన్న, మీరు 30 సంవత్సరాలు ఒకే ఉద్యోగంలో పనిచేశారు, నేను కూడా 30 సంవత్సరాలు ఒకే స్కిల్ మీద ఆధారపడగలనా అని. అయితే కొన్ని సెకండ్లు ఆ గదిలో నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఎందుకంటే బహుశా చరిత్రలో మొదటిసారి ఒక కొడుకు తన తండ్రి కన్నా ఎక్కువ చదివాడు, ఎక్కువ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు, ఎక్కువ శాలరీ కూడా సంపాదిస్తున్నాడు. కానీ తన భవిష్యత్తు గురించి మాత్రం తన తండ్రి కంటే తక్కువ నమ్మకంతో జీవిస్తున్నాడు. అయితే ఈ వీడియో జాబ్స్ గురించి కాదు, ఏఐ గురించి కూడా కాదు. ఈ వీడియో టెక్నాలజీ రెవల్యూషన్స్ మారినా కూడా ఏ స్కిల్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అని. ఫ్రెండ్స్, మనకిది కొత్తగా అనిపించవచ్చు, కానీ హిస్టరీకి ఇది చాలా పాత కథ. ఎందుకంటే 200 సంవత్సరాల క్రితం ఫార్మర్స్ ట్రాక్టర్స్ ని చూసి భయపడ్డారు, టెక్స్టైల్ వర్కర్స్ ఫ్యాక్టరీస్ ని చూసి భయపడ్డారు, బ్యాంక్ క్లర్క్స్ కంప్యూటర్స్ ని చూసి భయపడ్డారు, ట్రావెల్ ఏజెంట్స్ ఇంటర్నెట్ ని చూసి భయపడ్డారు, ఫోటోగ్రాఫర్స్ డిజిటల్ కెమెరాస్ ని చూసి భయపడ్డారు. ఇలా ప్రతి జనరేషన్ ఒక మెషిన్ ని చూసి ఇదే మనకు ముగింపు అని అనుకుంది. కానీ మనుషుల పని డిసప్పేర్ అవ్వలేదు, అది మారిపోయింది అంతే. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జాబ్స్ ని తగ్గించింది, కానీ ఇండస్ట్రీస్ ని సృష్టించింది. కంప్యూటర్ రెవల్యూషన్ కెరీర్స్ ని మార్చింది, కానీ అప్పటి వరకు లేని ప్రొఫెషన్స్ ని తీసుకొచ్చింది. హిస్టరీ మనకు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతుంది. అదేంటంటే టెక్నాలజీ చాలా అరుదుగా హ్యూమన్స్ ని రీప్లేస్ చేస్తుంది. అయితే ఇక్కడ టెక్నాలజీ రీప్లేస్ చేసేది స్పెసిఫిక్ టాస్క్స్ ని. మరి ప్రతి రెవల్యూషన్ తర్వాత సర్వైవ్ అయ్యే వాళ్ళు అత్యంత స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు కాదు, అత్యంత ఇంటెలిజెంట్ వాళ్ళు కూడా కాదు. వాళ్ళు ఎవరంటే సాధారణంగా ప్రపంచం మారిన వేగం కంటే తమను తాము వేగంగా మార్చుకున్న వాళ్ళే. ఫ్రెండ్స్, చాలా మంది టెక్నాలజీ హ్యూమన్స్ తో కాంపిటీషన్ చేస్తుందని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఇక్కడ టెక్నాలజీ కాంపిటీషన్ చేసేది రిపిటేషన్ తో. ఇక్కడ ప్రతి టెక్నాలజికల్ రెవల్యూషన్ ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అదేంటంటే మొదట మెషిన్స్ ప్రెడిక్టబుల్ వర్క్స్ నేర్చుకుంటాయి, తర్వాత రిపిటేటివ్ థింకింగ్ నేర్చుకుంటాయి, చివరికి క్రియేటివ్ వర్క్ కి అసెస్ చేయడం ప్రారంభిస్తాయి. ఒకసారి మీ చుట్టూ చూడండి. క్యాలిక్యులేటర్స్ క్యాలిక్యులేషన్స్ ని రీప్లేస్ చేశాయి, ఏటీఎంస్ క్యాష్ కౌంటర్స్ ని రీప్లేస్ చేశాయి, గూగుల్ మెమరైజేషన్ ని రీప్లేస్ చేసింది, జీపీఎస్ రోడ్స్ ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాన్ని రీప్లేస్ చేసింది. ఇప్పుడు ఏఐ మరొక హ్యూమన్ ఎబిలిటీని రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. అయితే 100 సంవత్సరాలుగా నాలెడ్జ్ అంటే పవర్, కానీ ఇప్పుడు నాలెడ్జ్ చాలా చీప్ అవుతుంది. ఈ రోజు ఒక స్మార్ట్ ఫోన్ ఉన్న వ్యక్తి దగ్గర 200 సంవత్సరాల క్రితం రాజుల దగ్గర కూడా లేని ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇప్పుడు వాల్యుబుల్ రిసోర్స్ ఏంటి? అదే జడ్జిమెంట్. అంటే ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కంటే ఆ ఫ్యాక్ట్స్ తో ఏం చేయాలో తెలుసుకోవడం ఇప్పుడు ఎక్కువ వాల్యుబుల్ అయిన స్కిల్. అయితే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు అసలు ఏ స్కిల్స్ సర్వే అవుతాయో చూద్దాం. హిస్టరీ మనకు కొన్ని క్లూస్ ఇస్తుంది. అందులో మొదటిది క్యూరియాసిటీ. ఇక్కడ మెషిన్స్ ఆన్సర్స్ ఇస్తాయి, క్యూరియస్ హ్యూమన్స్ కొత్త క్వశ్చన్స్ ని అడుగుతాడు. ప్రతి రెవల్యూషన్ ముందు, ప్రతి రెవల్యూషన్ తర్వాత ముందుకు వెళ్ళిన వాళ్ళు లెర్నింగ్ ని ఇష్టపడిన వాళ్ళే. తర్వాత కమ్యూనికేషన్. ఒక ఐడియా మరొక మనిషి మనసుకు చేరుకోలేకపోతే దానికి విలువ లేదు. ఎక్స్ప్లెయిన్ చేయడం, నెగోషియేట్ చేయడం, టీచింగ్ చేయడం, పర్సువేట్ చేయడం, లీడ్ చేయడం, ఇవి టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇంకా వాల్యుబుల్ అవుతున్న స్కిల్స్. విచిత్రంగా ప్రపంచం ఎంత డిజిటల్ అవుతుందో హ్యూమన్ కనెక్షన్ అంత వాల్యుబుల్ అవుతుంది. ఆ తరువాతది క్రియేటివిటీ. మెషిన్స్ ప్యాటర్న్స్ ని అద్భుతంగా ఫాలో అవుతాయి, హ్యూమన్స్ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేయడంలో అద్భుతంగా ఉంటారు. అంటే కొత్త బిజినెసెస్, కొత్త స్టోరీస్, కొత్త ఐడియాస్,
కొత్త ప్రొడక్ట్స్. మన సివిలైజేషన్ ఇంత ముందుకు వచ్చిందంటే ఎవరో ఒకరు నిన్న లేనిదాన్ని ఊహించారు కాబట్టి. ఆ తరువాతది అడాప్టబిలిటీ. ప్రతి జనరేషన్ చివరికి ఒక ట్రూత్ ని అర్థం చేసుకుంటుంది. అదేంటంటే ప్రపంచం స్టెబిలిటీని ప్రామిస్ చేయదు. ప్రపంచం రివార్డ్ చేసేది అడాప్టేషన్ అని. ఫ్యాక్టరీస్ వచ్చినప్పుడు సర్వైవ్ అయిన వాళ్ళు మెషిన్స్ గురించి నేర్చుకున్నారు. కంప్యూటర్స్ వచ్చినప్పుడు సర్వైవ్ అయిన వాళ్ళు సాఫ్ట్వేర్ గురించి నేర్చుకున్నారు. అయితే ఏఐ వచ్చిన తర్వాత సర్వైవ్ అయ్యే వాళ్ళు మళ్ళీ కొత్తదేదో నేర్చుకుంటారు. ఇక చివరిగా హ్యూమన్ అండర్స్టాండింగ్. ఇక్కడ ఎంపతి, ట్రస్ట్, లీడర్షిప్, జడ్జిమెంట్, ఇంకా రెస్పాన్సిబిలిటీ. అయితే వీటిని ఆటోమేట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇవి డేటా వల్ల రావు. ఇవి హ్యూమన్ ఎక్స్పీరియన్స్ వల్ల వస్తాయి. ఒక మెషిన్ వర్డ్స్ జనరేట్ చేయగలదు, కానీ మన భావాల్ని నిజంగా అర్థం చేసుకునేది మనుషులే. అయితే ఫ్రెండ్స్, మన పిల్లల జాబ్ మార్కెట్ మనకు విచిత్రంగా అనిపించవచ్చు. వాళ్ళ జీవితంలో 5 కెరీర్స్ మారవచ్చు, డిగ్రీస్ ఇంపార్టెన్స్ తగ్గవచ్చు, లెర్నింగ్ ఎప్పటికీ ఆగకపోవచ్చు. అప్పుడు ప్రశ్న నువ్వు ఏం చదువు అనేది కాకపోవచ్చు, బదులుగా తరువాత నువ్వు ఏం నేర్చుకోగలవు అనేది ప్రశ్న కావచ్చు. ఎందుకంటే టెక్నాలజికల్ రెవల్యూషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఒకసారి గమనించండి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి జనరేషన్స్ పట్టింది, కంప్యూటర్స్ రెవల్యూషన్ కి డికేడ్స్ పట్టింది. ఇక ఏ రెవల్యూషన్ కొన్ని సంవత్సరాల్లోనే జరుగుతుంది, బహుశా కొన్ని నెలల్లోనే కావచ్చు. ఫ్రెండ్స్, మన తల్లిదండ్రులు మనకంటే లక్కీయర్ కాదు. వాళ్ళు కేవలం రూల్స్ నెమ్మదిగా మారే ప్రపంచంలో జీవించారు అంతే. కానీ మనం మాత్రం కెరీర్స్ కంటే టెక్నాలజీ వేగంగా మారే ప్రపంచంలో జీవిస్తున్నాం. మనం సర్టెనిటీ కంటే చేంజ్ ఎక్కువగా ఉండే ప్రపంచంలో జీవిస్తున్నాం. కానీ హిస్టరీ మనకి ఒక చిన్న హోప్ ఇస్తుంది. అదేంటంటే మనుషులు తామే సృష్టించిన ప్రతి టెక్నాలజికల్ రెవల్యూషన్ ని దాటుకుని వచ్చారు. అయితే అది మెషిన్స్ తో పోరాడి కాదు, మెషిన్స్ ని ఓడించి కూడా కాదు. అది ఎలా అంటే వాటికంటే ఇంకా ఎక్కువ హ్యూమన్ గా మారడం ద్వారా. ఎందుకంటే ప్రతి యుగంలో టూల్స్ మారాయి, ఇండస్ట్రీస్ మారాయి, ఎకానమీస్ మారాయి, కానీ క్యూరియాసిటీ, అవైలబిలిటీ, క్రియేటివిటీ, హ్యూమన్ కనెక్షన్ ప్రతి రెవల్యూషన్స్ ని దాటుకుని బ్రతికాయి. బహుశా తర్వాత రెవల్యూషన్ కూడా అవే దాటుకొని బ్రతికే స్కిల్స్ కావచ్చు.